సోషల్ మీడియా ఏం చేసావంటే ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని సెలబ్రిటీని చేసిందన్నారు. మనకి మహాకుంభమేళ మనకి బాగా పరిచయం ఉంది. అక్కడ ఒక పిల్లి కళ్ళ అమ్మాయి పూసలు అమ్ముకుంటూ రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ ఉన్నటువంటి అమ్మాయిని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఎంత ప్రపంచానికి పరిచయం చేసి సెలబ్రిటీని చేశారో మనకు తెలుసు. కట్ చేస్తే ఆమె హిందీలో ఉన్నటువంటి ద మణిపూర్ స్టోరీ అనే ఒక స్టోరీలో ఆమెని హీరోయిన్గా నటింపజేశారు. ఆ తర్వాత మలయాళంలో నాగమ్మ అని చెప్పి ఒక సినిమాలో కూడా ఆమెని తీసుకున్నారు. ఇప్పుడు తెలుగు వరకు వచ్చింది. తెలుగులో మనకు తెలుసు షాపింగ్ మాల్ కావచ్చు, ప్రేమిస్తే కావచ్చు, ఇలాంటి సినిమాలు అందించినటువంటి నిర్మాత, సినీ క్రిటిక్ సురేష్ కొండేటి గారు ఒక సినిమాని ప్లాన్ చేశారట. అందుకోసం ఆమెని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి తెలుగులో కూడా ఆమెని పరిచయం చేయాలి, ఇక్కడ కూడా లాంచ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతుందట. దానికి సంబంధించి నిన్నే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో. సో మోనాలిసా ఇక్కడ తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది. అంటే ఎక్కడ వరకు ఆమె స్థాయిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చారో ఆలోచించండి. జస్ట్ సోషల్ మీడియాని ఎంత ఏ రకంగా వాడుకోవచ్చో మనం ఆమెను చూస్తేనే అర్థమైంది. ఒక్క పూసలు అమ్ముకునే అమ్మాయిని అక్కడ జరిగినటువంటి కుంభమేళ జరుగుతున్నటువంటి ఆ టైంలో ఎవరో కొంతమంది ఫొటోస్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కుంభమేళాలో కొన్ని వేల మంది ఆమెను చూడటం కోసం, ఆమెతో వీడియోలు తీయటం కోసం, ఆమెతో మాట్లాడిపించడం కోసం ఎగబడిపోయారు. చెప్పాలంటే ఆమె ఉన్న ఆ షాప్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అయింది. కేవలం అంటే కుంభమేళ గురించి కూడా కాదు, ఆమె గురించి కూడా. అదే రకంగా ఆమె ఎక్కడో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మారుమూల గ్రామం నుంచి ఉంటే అక్కడకు వెళ్ళి కూడా ఆమెని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఆకతాయిలు ఆమెని పిచ్చి పిచ్చిగా కమెంట్స్ చేస్తూ అక్కడికి వెళ్ళి ఆమెతో వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా జరిగాయి. కానీ కట్ చేస్తే ఆమెకి వెంటనే బాలీవుడ్లో ఒక మంచి సినిమాతో ఆఫర్ వచ్చింది. నాకు తెలిసి ఏదో మణిపూర్ అనే సినిమా, మణిపూర్కి సంబంధించినటువంటి స్టోరీ అనమాట అది. సో దాని నుంచి ఆమె సినిమాకి పరిచయం అయింది. ఇదేంటి ఆమెకి యాక్టింగ్ రాదు కదా, ఎలా ఉంది కదా, అసలు ఆమె ఎక్కడో పల్లెటూరు నుంచి ఉన్న అమ్మాయి కదా అంటే అన్నీ నేర్పించి సినిమా తీపిచ్చి ఇప్పుడు సెలబ్రిటీని చేశారు. ఆ తర్వాత మళ్ళీ మలయాళంలోకి వెళ్ళింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు మల్టిపుల్ లాంగ్వేజ్లో చేసే స్థాయికి ఒక్క సోషల్ మీడియా తీసుకొచ్చిందంటే ఆలోచించండి. ఈరోజు నిజంగా చెప్పాలంటే మోనాలిసా అనే అమ్మాయి ఎంత బలంగా ఆమె సంపాదించుకుంటుంది అన్న, 10 మందికి తెలిసింది అన్న, ఆమె ఫోటోతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అన్న, నాట్ ఓన్లీ హిందీ లేదంటే తెలుగు లేదంటే ఇంకొక స్టేట్, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా సరే మోనాలిసాకి ఇప్పుడు ఒక ఆమె ఫోటోకి చాలా క్రేజ్ ఏర్పడిపోయింది. అంత బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియా ద్వారా ఆమె కల్పించారు. ఇకపోతే తెలుగు సినిమాలో కూడా ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మనకైతే ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే సురేష్ కొండెట్టి గారు చాలా విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ని, సినిమాల్ని మనకి డబ్బింగ్ రూపంలో కావచ్చు, కొన్ని సినిమాల్లో డైరెక్ట్ సినిమాల రూపంలో కూడా కావచ్చు. సంతోషం అనే వారపత్రికతో మనకి బాగా సుపరిచితులు. అలాంటి వ్యక్తి మోనాలిసాని ప్రత్యేకంగా తీసుకురావటం దేనికి అంటే, షాపింగ్ మాల్ కావచ్చు, ప్రేమిస్తే కావచ్చు, ఎలాంటి ఒక రఫ్ క్యారెక్టర్ని ఏమన్నా మోనాలిసాని చూపించబోతున్నారా, తెలుగుకి పరిచయం చేయబోతున్నారా, లేదా ఆయన ఒక పాన్ ఇండియా సినిమాని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటే, అన్ని రాష్ట్రాల్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆ అమ్మాయిని పెట్టి సినిమా తీయటం అనుకున్నటువంటి కథ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.